ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మొత్తం 12 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసేసింది. ఆ జాబితాలోని 10 మున్సిపాలిటీల్లో ఆ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చింది. ఇక హంగ్ ఏర్పడిన తొర్రూరు, జనగామ మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవులను లక్కీ డ్రా ద్వారా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. మరింత సమాచారాన్ని మన ప్రతినిధి నరేందర్ అందిస్తారు. మున్సిపల్ చైర్మన్ విషయంలో క్లీన్ స్వీప్ చేసింది. 12కు 12 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఏదైతే జనగామ, తొర్రూరు తీవ్ర ఉత్కంఠత నడుమ జరిగిన ఈ చైర్మన్ ఎంపిక విషయంలో డ్రా సిస్టమ్కి రావడం జరిగింది. డ్రా సిస్టంలో సైతం కాంగ్రెసే తను కైవసం చేసుకున్న పరిస్థితి. మొత్తానికి ఇవాళ నిన్న వాయిదా పడ్డ డోర్నకల్, జనగామ, తొర్రూరు 3 స్థానాలకి 3 కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. అసలు డ్రా సిస్టంలో కాంగ్రెస్కే 2 స్థానాల్లో రావడం అనేది ఒక పెద్ద అదృష్టంగా భావిస్తున్నారు. 16 జనగామ మహబూబాద్ జిల్లా తొర్రూరు లోపల 16 వార్డు సభ్యులు గెలిస్తే అందులో 7 బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి 9, బీఆర్ఎస్కి 7 స్థానాలు గెలుచుకున్నారు. అందులో చూస్తే 2 ఎక్స్ అఫీషియో మెంబర్స్ మా తాజా ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో పాటు ఎంపీ కడియం కావ్యలు ఎక్స్ అఫీషియోగా ఓటు వేశారు. దాంతో ఇక్కడ 9-9 సమమైంది. దాంతో లక్కీ డ్రా దిశగా వెళ్ళింది. లక్కీ డ్రాలో కాంగ్రెస్ గెలిచింది. మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ అభ్యర్థి శ్రవణ్ కైవసం చేసుకోగా, తొర్రూరు వైస్ చైర్మన్గా కూడా కాంగ్రెస్ అభ్యర్థి సోమ రజని కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. అలాగే జనగామ లోపల 30 వార్డులకు 12 కాంగ్రెస్, 13 బీఆర్ఎస్గా నిలిచింది. మొత్తానికి 12 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకోగా క్లీన్ స్వీప్ చేసిందని చెప్పవచ్చు. నిన్నటి నుండి ఏదైతే తీవ్ర ఉత్కంఠ నడమ జనగామ అండ్ తొర్రూరు మున్సిపాలిటీలు చైర్మన్ల పదవి కోసం తీవ్ర ఉద్రిక్త పరిస్థితితో కొనసాగుతూ వచ్చింది. మొత్తానికి ఈ డ్రా సిస్టమ్కి డ్రా దిశగా వెళ్ళిన పరిస్థితి. డ్రా సిస్టమ్ లోపల ఇటు 2 స్థానాలతో పాటు అటు డోర్నకల్ 3 స్థానాలు కూడా ఇవాళ చైర్మన్గా కాంగ్రెస్ విజయం సాధించడంతో అంతటా కూడా కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి నెలకొనుంది. మరికొద్దిసేపట్లో గెలిచిన అభ్యర్థులు కార్యాలయం నుండి బయటకు వచ్చే పరిస్థితి ఉంది. పోలీసులంతా కూడా ఎక్కడికక్కడ అలర్ట్ అయి ఉన్నారు. వారిని పంపిస్తే కానీ ఇక పోలీసుల టెన్షన్, ఉత్కంఠ అనేది పూర్తవుతుందని చెప్పవచ్చు. మొత్తానికి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినారని చెప్పవచ్చు. ఈ ఉత్కంఠతకు తెరపడే పరిస్థితి ఉంది. మొత్తానికైతే నిన్నటి నుండి కూడా అటు జనగామ లోపల, ఇటు తొర్రూరు లోపల మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా ఇక్కడ అబ్జర్వర్గా పంపించిన వారిని సైతం ఎక్కడికక్కడ కట్టడి చేసి వారిని అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా వివిధ పోలీస్ స్టేషన్లకి, వారి క్యాంప్ కార్యాలయాలకు, వాళ్ళ ఇళ్లలోకి పంపించడం జరిగింది. ఈ కొందరిని హౌస్ అరెస్ట్లు కూడా చేసిన పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు మనం భూపాలపల్లి ఎస్పీ సమక్షం లోపల గెలిచిన అభ్యర్థులను, అటు యశస్విని రెడ్డితో పాటు గెలిచిన అభ్యర్థులను బయటికి తీసుకొస్తున్నారు. చూస్తున్నాం. మొత్తం గెలిచిన అందరూ కూడా బయటికి వస్తున్న పరిస్థితి. ఎంపీ కడియం కావ్య, అలాగే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చూస్తున్నాం. అందరూ కూడా పోలీసులు చాలా ఈ పరిస్థితిలో కూడా పకడ్బందీగా వారిని తీసుకుపోవడం అనేది జరుగుతూ ఉంది. ఎమ్మెల్యే కానీ అటు ఎంపీ కడియం కావ్య కానీ మాట్లాడకుండా వెళ్తున్న పరిస్థితి. మేడం దేవుడు చూస్తున్నాడు అండి. ఎవరెన్ని కుతంత్రాలు అనేది దేవుడు చూస్తున్నాడు. హ్యాపీగా ఉందండి. చాలా సంతోషంగా ఉంది అని చెప్తా ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఏదైనా దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు కాబట్టి మాకు ఆ అదృష్టం కలిసి వచ్చిందని చెప్తా ఉన్నారు. ఇక్కడ చైర్మన్ ఎంపికైన శ్రవణ్ ఉన్నాడు. సహకరించిన మా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అక్క గారికి, మరి ఝాన్సీ రెడ్డి మేడం సహకారంతో ఈరోజు నేను చైర్మన్గా నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డందుకు ఒక గుర్తింపుగా ఈరోజు ఇద్దరు మేడాలు కలిసి నాకు ఎమ్మెల్యే గారైనా, యశస్విని రెడ్డి అక్క గారైనా, ఝాన్సీ మేడం గారైనా అవకాశం ఇవ్వడం జరిగింది. చూస్తున్న మొత్తానికి చాలా సంతోషం అవుతుంది. మాకు యశస్విని రెడ్డి ఈ అవకాశం కల్పించడం వల్లే మాకు సాధ్యమైందని యశస్విని రెడ్డి మాకు అవకాశం ఇచ్చిందని చెప్తున్నాడు శ్రవణ్. అయితే మొత్తానికైతే చాలా ఆనందోత్సవాలతో ఇటు ఎమ్మెల్యే కానీ, అటు
కడేం కావ్య కానీ శ్రవణ్ కానీ బయటికి వచ్చి వాళ్ళ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాకు దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తాడు, దేవుడు ఉన్నాడు కాబట్టి మాకు న్యాయం జరిగింది, కాబట్టి మాకే ఈ లక్కీ డ్రాలో మాకు అవకాశం దేవుడు కల్పించాడు అని చెప్పేసి మనకి యశస్విని రెడ్డి తెలిపిన పరిస్థితి చూస్తున్న. మొత్తానికి అభ్యర్థులందరూ కూడా బయటికి వచ్చి వెళ్తున్న పరిస్థితి. చాలా ఆనందోత్సవాలతో కాంగ్రెస్ అయితే పండగ చేసుకుంటుంది. మొత్తానికి మాకు అదృష్టం కాదు, దేవుడిచ్చిన వరం అని చెప్పేసి చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఎమ్మెల్యే చెప్పిన పరిస్థితి. కెమెరామెన్ సంపత్ నరేందర్, HM TV,